అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా వేములవాడలోని బైపాస్ రోడ్లో గల మండల హమాలీ వర్కర్స్ అండ్ లేబర్స్ యూనియన్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల హమాలీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు పొలస నరేందర్ మేడే పతాకానికి ఆవిష్కరించి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పొలస నరేందర్ మాట్లాడుతూ మేడే అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది శ్రామిక విజయానికి, కార్మిక ఐక్యతకు సంకేతమని అన్నారు. 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో పరిమిత పని దినాల కోసం పోరాట కార్మికుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. నాటి కార్మికుల పోరాటం వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా రోజుకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని, అది కార్మిక వర్గానికి దక్కిన చారిత్రక విజయమని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుత కాలానికి పనికిరాని పాత కార్మిక చట్టాలను పక్కనపెట్టి శ్రమ దోపిడీకి అవకాశం లేని కొత్త చట్టాలను తీసుకురావాలని కోరారు. కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూడాలని, రాజ్యాంగ ఫలితాలు సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులందరికీ చేరాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే కార్మిక సంక్షేమ బడ్జెట్లో నిధుల కోటాను పెంచడంతో పాటు కార్మిక కుటుంబాలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, జీవిత బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘ అధ్యక్షులు గజ్జల శేఖర్, ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య, సంఘ నేతలు ఏల్పుల ఎల్లయ్య, బొడ్డు శేఖర్, దమ్మ ప్రసాద్, వావిలాల రాజు, సామల బాబు, తోట కనకయ్య, దమ్మ రమేష్, బత్తుల పోచయ్య, తోట అనిల్, ఒడిగే భూమయ్యతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. శుభదినం. ఈ మేడే శుభ సందర్భంగా కార్మిక సోదరులందరికీ, కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్మికుల శ్రమకు తగ్గట్టు జీతాలు రావాలని, శ్రమకు తగ్గట్టు వేతనాలు రావాలని, కార్మికుల శ్రమను ప్రభుత్వాలు గుర్తించి కార్మికులకు ఉచిత నాణ్యమైన విద్యను, వైద్యాన్ని, సంక్షేమాన్ని, ఇళ్ల స్థలాలను, ఇన్సూరెన్సు, జీవిత బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కార్మికులు ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 1886 అమెరికాలోని చికాగో పట్టణంలో లక్షలాది మంది కార్మికులు వారి హక్కుల సాధన కొరకు సమ్మె చేస్తే అక్కడి ప్రభుత్వం విచక్షణారహితంగా ప్రవర్తించి పోలీసులతోని కాల్పులు జరిపించడం జరిగింది. ఆ కాల్పుల్లో ఎంతోమంది మరణించి రక్త మడుగుల్లో వాళ్ళంతా వాళ్ళ బట్టలు వాళ్ళు తడిసి ముద్దయినారు. కార్మిక సంఘ నాయకులను ఉరి తీయడం జరిగింది. మరి దాన్ని ప్రతిఘటిస్తూ ఒక అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలంతటికీ కార్మికుల సమ్మెలు, కార్మిక పోరాటాలు విస్తరించి చివరికి కార్మికులకు 8 గంటల పని దినాలనే కల్పిస్తూ చట్టబద్ధంగా ప్రభుత్వాలు చట్టాలను తయారు చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కొరకు, కార్మికుల హక్కుల కొరకు తయారు చేసిన చట్టాలు కాగితాలకే పరిమితం కాకుండా ఆ చట్టాలన్నింటినీ శాస్త్రీయంగా, పటిష్టవంతంగా, సంపూర్ణంగా కార్మిక వర్గానికి అందేలాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్మికులకు ఏదైతే వారి హక్కులకు సంబంధించిన పాత చట్టాలను పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, పెరిగిన నిత్యావసర వస్తువులను దృష్టిలో పెట్టుకొని, ఖరీదైన విద్య, వైద్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ కార్మికుల కూలీలను, వేతనాలను సవరిస్తూ కొత్త చట్టాలను తయారు చేసి, చట్టబద్ధంగా చట్టాలను తయారు చేసి మరి వాటిని సంపూర్ణంగా అమలు జరిగేలాగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైకులు చాలని జీతాలతో, చాలని కూలీలతో దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. కార్మికుల కొరకు ప్రత్యేకంగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మరి రాష్ట్ర బడ్జెట్లో కార్మికులకు సరిపడే నిధులు కేటాయించాలని, మరి కార్మికుల పిల్లల్ని కూడా
విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగం తదితర రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మరొక మారు మేడే శుభ సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.